నమస్తే అన్న. సో కవిత గారి మీద లిక్కర్ కేసు కొట్టేశారు. కేజ్రీవాల్ గారు ఏడవడం జరిగింది. కవిత కూడా కడిగిన ముత్యంలో బయటకు వస్తానది అలాగే వచ్చిందా? ఏం చెప్తారు? నిజంగా తనకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. క్లీన్ చిట్ అంటే తను ఎటువంటి నేర ఆరోపణ చేయలేదు, తన మీద ఎటువంటి కేసు లేవు, తను ఏమి ఇల్లీగల్ ఏం చేయలేదు. తను చాలా క్లీన్ షీట్, కడిగిన ముత్యం లాగా తను బయటకు రావడం జరిగింది. సో తనకి ఒక మంచి శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే తన ఈ మధ్యలో పార్టీ పెడతా అన్నట్టుగా పేరు వస్తుంది, సో పార్టీ పెట్టబోతుంది అన్నట్టుగా. సో ఇదే టైంలో తనకి ఇట్లాంటి కోర్టు నుంచి క్లీన్ షీట్ రావడం అనేది అద్భుతం. సో ఇట్లాంటి టైంలో రాజకీయాలకు చాలా సింపుల్ గా ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఒక నెగిటివ్ ముద్ర లేకుండా అపోజిషన్ ఏం చేస్తారంటే ఏదో ఒకటి లిక్కర్ రాని అని అది ఇది అని అంటుంటారు. కానీ ఈ టైంలో కరెక్ట్ తన అంటే క్లీన్ షీట్ రావడం చాలా బాగా అనిపించింది. సో మేబీ తనకైతే ఇప్పుడు రాజకీయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎటువంటి నేరాపణలు లేవు కాబట్టి అద్భుతంగా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి. సో గతంలో కేసీఆర్ ఒక మాట అన్నారన్న, ఇది చాలా మంది కొన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసిన కుట్ర, ఇది రాజకీయాల్లో భాగంగా జరుగుతున్న కుట్ర ఇది. సో మా కుటుంబం కానీ మేము కానీ ఎప్పుడు తప్పులు చేయలేదు అంటే అప్పుడు వాళ్ళ అధికారం ఉండే కాబట్టి కొంతమంది నమ్మలేరు, నిజంగా ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ ఉండే. కానీ ఇప్పుడు కేసీఆర్ అధికారం లేరు, అయినప్పటికీ కూడా ఆ వీడియో చూస్తుంటే అరే నిజమే కదా, వాళ్ళ ఫ్యామిలీ తప్పులు చేయలేదు కదా, ఎప్పుడు చూసినా తెలంగాణ కోసం పోరాటం చేసిన తప్ప అని ఎటువంటి ఇట్లాంటి స్కామ్లు చేయలేదు కదా అన్న ఫీలింగ్ అయితే నిన్న ప్రతి ఒక్కరు కూడా అనిపించింది.